ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అమ్మ ఆశీర్వాదం కోసం మీ చిన్న పూజ. హలో! హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదా! నేనైతే అమ్మవారికి ఇలా సింపుల్‌గా వ్రతం అయితే చేసుకున్నాను. నేనైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ మేము తిరుపతి వెళ్ళడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరలేదు. అందుకే అమ్మవారిని ఇలా సింపుల్‌గా అలంకారం చేసుకొని నేనైతే సింపుల్‌గా వ్రతం అయితే చేసుకున్నాను. నేనైతే పూజ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. అలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు నిజంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను అమ్మవారి వ్రతం చేసుకోగలిగాను అని. నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత 5 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుందామని ఇక్కడ ఉన్న 5గురినైతే నేను పిలుచుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ పూజ అయిన తర్వాత అలా తాంబూలం అయితే ఇచ్చుకుంటాను. 5 ముత్తైదువులైతే మా ఇంటికొచ్చారు. నాకిక్కడ సాంప్రదాయం తెలీదు కదా! అందుకే ఆంటీ అయితే వాళ్ళకి పసుపు, కుంకుమ పెట్టి తోరణం అయితే కడుతున్నారు. ఇక్కడ వచ్చిన 5 ముత్తైదువులకి కూడా ఇలా తోరణం కడతారంట పసుపు, కుంకుమ పెట్టి. ఇక్కడ కాళ్ళకి పసుపయితే రాసుకోరంట వీళ్ళు. మనమైతే కాళ్ళకి నిండుగా పసుపు రాసుకుంటాం కదా! నేనైతే అమ్మవారి పూజ చేసుకోలేను అన్నాను కదా! ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళి వచ్చేసరికి థర్స్‌డే నైట్ 11 అయిపోయింది. దానివల్ల మేము వచ్చేసరికి ఇక్కడ జ్యువెలరీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. మేము ఎవ్రీ ఇయరు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి లక్ష్మీ కాసు పెట్టుకొని పూజ చేసుకోవడం మాకు ఆనవాయితీ అంట. నేను కూడా ప్రతి ఇయర్ అలా అమ్మవారి కాసు పెట్టే పూజ చేసుకునేదాన్ని. సరేలే నెక్స్ట్ డే తెచ్చుకుందాం కదా అమ్మవారి కాసు అని అనుకుంటే మా హస్బెండ్‌కి వర్క్ వల్ల ఖాళీ లేకపోవడం వల్ల తీసుకురావడం అయితే కుదరలేదు ఆయనకి. అందుకే నేనే షాప్‌కి వెళ్ళి అమ్మవారి కాసు అయితే తెచ్చుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి టైం 11 అయిపోయింది. నేను ఎక్కడ పూజ చేసుకోలేనని చాలా భయపడ్డాను. కానీ ఎలా అయితే అమ్మవారి పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. అప్పుడు నిజంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ వరలక్ష్మి వ్రతం అయితే ఎవరు చేసుకోలేదండి మరి. ఎందుకో రీజన్ నాకు కూడా తెలీదు. ఇక్కడ ఏదో ఫెస్టివల్ ఉంటదంట. అప్పుడు అందరూ చేసుకుంటారంట. నాకు కూడా తెలీదు ఆంటీ చెప్పారు. ఇలా 5 ముత్తైదువులకి నేనైతే తాంబూలము ఇచ్చుకుంటున్నాను. ఆ ఫెస్టివల్ ఏంటో, ఆ సాంప్రదాయం ఏంటో కన్ఫర్మ్‌గా మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఇదిగోండి నేనైతే ఇలా 5 ముత్తైదువులకి ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను. అంతా అయిన తర్వాత మేమందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి. ఇదిగోండి నేనైతే ఇలా అమ్మవారి పూజ సింపుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.